అందరూ కలిస్తేనే ఫ్యూచర్ సిటీ సాధ్యం. ప్రపంచంతో పోటీ పడేలా తయారు చేస్తాం. భారీ పెట్టుబడులు రాబోతున్నాయన్న రేవంత్. ఏడ్చేవాళ్లు ఏడుస్తూనే ఉంటారన్న రేవంత్. అధికారం పోయిందనే బాధలో ఉన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం పని చేస్తూనే ఉంటానన్న సీఎం. జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు. కొన్ని సెక్షన్లు విలీనం చేసి మార్పులు చేయాలి. అశ్విని వైష్ణవ్ని కోరిన సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిమ్మల సమీక్ష. 2 ఏళ్లలో 11 కీలక ప్రాజెక్టులు పూర్తి లక్ష్యం. గత ప్రభుత్వం వల్లే నిలిచిపోయాయన్న మంత్రి. మన భవిష్యత్తు నిర్మించడానికి విశాఖ సిద్ధం. అద్భుతమైన ప్రయాణానికి ఇదే ఆరంభం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న లోకేష్. పెట్రోల్ డీజిల్ పై ఏపీ ప్రభుత్వం ప్రకటన. సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటోంది. రేపటికి 100% అందుబాటులోకి వస్తుందన్న సర్కార్. విశాఖలో డేటా సెంటర్ కి జగన్ పునాది వేశారు. లక్షల ఉద్యోగాల్ని ప్రచారం చేస్తున్నారు. ఒప్పందంలో 200 ఉద్యోగాలే ఉన్నాయన్న గుడివాడ. జగన్ కి క్రెడిట్ చోరీ అలవాటైంది. ఏపీ నుంచి పరిశ్రమల్ని తరిమేశారు. మెడికల్ కాలేజీల టెండర్లని అడ్డుకున్నారన్న పయ్యావుల. తెలంగాణ కొత్త డీజీపీగా సివి ఆనంద్. ప్రభుత్వం ఉత్తర్వులు. ఎల్లుండి శివధర్ రెడ్డి పదవీ విరమణ. బందరికి దండుపాళ్యం బ్యాచ్ వచ్చింది. 2023 వరకు కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు నీతులు చెబుతున్నారన్న కొల్లు రవీంద్ర. ఏపీలో ప్రభుత్వం ఉందా లేదా? 5 రోజులుగా రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత. చంద్రబాబు సమాధానం చెప్పాలన్న సజ్జల. మాచర్ల అభివృద్ధిపై చర్చకు సిద్ధం. బ్రహ్మానందరెడ్డి సవాల్కి సై అన్న పిన్నెల్లి. డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని కౌంటర్. నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షం. మార్కెట్ యార్డ్లో తడిసిన మొక్కజొన్న. ఆందోళనలో రైతులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు. 11.4 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం. 2 మహిళలు అరెస్ట్. ఏఓబీలో పోలీసుల తనిఖీలు. 32 కిలోల గంజాయి సీజ్. కారులో తరలిస్తూ ఉండగా స్వాధీనం. ఎస్ఐఆర్ పై అధికారులకి వినతి పత్రం ఇచ్చాం. జూన్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. జాగ్రత్తగా అమలు చేయాలని కోరామన్న వినోద్. కావాలనే మంగ్లీని టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం హిమకాంత్ రెడ్డి ఎక్కడున్నారు? త్వరలో నిజాలు తెలుస్తాయన్న మంగ్లీ మేనేజర్. మహిళలకి రిజర్వేషన్లు అమలు చేస్తాం. బిల్లుని కాంగ్రెస్ ఎస్పీలు అడ్డుకున్నాయి. కుటుంబ పార్టీలతో దేశానికి నష్టమన్న మోదీ. రేపు బెంగాల్లో 2వ విడత పోలింగ్. 142 స్థానాల్లో ఎన్నికలకి ఏర్పాట్లు. బరిలో 1448 మంది అభ్యర్థులు. విమాన ఇంధనం విషయంలో జోక్యం చేసుకోవాలి. లేకపోతే సర్వీసులు నిలిపివేస్తాం. కేంద్రానికి స్పైస్ జెట్, ఇండిగో, ఎయిర్ ఇండియా లేఖ. నికోబార్ దీవుల్లో రాహుల్ పర్యటన. ఆదివాసీ సంఘాలతో సమావేశం. హక్కుల్ని హరిస్తే సహించేది లేదన్న రాహుల్.